హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజీఈఏపీ సెట్ 2024కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆహ్, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపునకు అనుమతి అంటూ మనకి ఈరోజు ఒక న్యూస్ ఐటెమ్ రావడం జరిగింది న్యూస్ పేపర్స్‌లో. సో, పెరిగిన సీట్లకు మాపప్ కౌన్సెలింగ్ నిర్వహించాలి. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు. ఓకే. సో, లాస్ట్ వీక్ మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. సింగిల్ జడ్జ్ దీనికి సంబంధించిన ఈ పిటిషన్‌లను రద్దు చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇవ్వలేము అని చెప్పేసి సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందనమాట. కానీ మళ్ళీ వీళ్ళు దాన్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది. సో, ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ మీదకి వెళ్ళిందనమాట ఫైలు. కాబట్టి వారేం చేశారనంటే మాపప్ కౌన్సిలింగ్ నిర్వహించాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక్కసారి ఈ న్యూస్ ఐటెమ్ అంతా కూడా చదివి తెలుసుకుందాము. సో, ఇక్కడ చూడండి, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సిఎస్సిలో సీట్ల పెంపునకు ఏఐసిటిఈ ఆమోదించిన జేఎన్టీయు ఎన్ఓసి జారీ చేసిన ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అవి ఆమోదించిన సీట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించాలని, ఆ సీట్ల భర్తీకి మాపప్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కౌన్సిలింగ్ ద్వారా పొందిన అడ్మిషన్లు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు, కుదింపు, కోర్సుల విలీనము, రద్దుకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తూ ఆగస్టు 24న జారీ చేసిన మెమోతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన సాంకేతిక విద్యా చట్టంలోని సెక్షన్ 20ని సవాలు చేస్తూ మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎంజేఆర్, విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి కాలేజీ, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీ, సిఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీతో పాటు పలు కాలేజీలు వేరువేరుగా 11 పిటిషన్లు దాఖలు చేశాయి. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ వీడియోలో మాట్లాడాం కదా. సో, వీటిపై విచారించిన సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించారు. మధ్యంతర ఉత్తర్వులు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఇంజనీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అదే మనకి లాస్ట్ టైం సింగిల్ జడ్జ్ ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడాన్ని నిరాకరించారో దాన్ని సవాల్ చేస్తూ మళ్ళీ వీళ్ళు పిటిషన్ వేయడం జరిగిందనమాట. అప్పీల్ చేశారనమాట. పిటిషన్ అంటే సేమ్ పిటిషన్ని మళ్ళీ అప్పీల్ చేశారు. సో, పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాదులు డి ప్రకాష్ రెడ్డి, పి శ్రీ రఘురాం, ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 70 విద్యా సంస్థలు సీట్ల పెంపునకు అనుమతి కోరగా 56 సంస్థలకు అనుమతించారని, తమకు కేవలం రాజకీయ కారణాలతో అనుమతులు నిరాకరిస్తున్నారన్నారు. మౌలిక వసతుల కల్పనలోనూ ఎలాంటి లోపాలు లేవన్నారు. ఆదరణ లేని ఇతర కోర్సుల్లోని సీట్లను తగ్గించుకొని కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లను పెంచుతున్నామని దీనికి ఏఐసిటిఈ, జేఎన్టీయులు ఆమోదం తెలిపినా ప్రభుత్వం నిరాకరించడం చెల్లదని తెలిపారు. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వానికి రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవన్నారు. ప్రస్తుతం అనుమతులు ఇచ్చిన కాలేజీలకు గత 10 ఏళ్లలో సీట్ల పెంపునకు అనుమతి లభించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పెరిగిన కోర్సులకు కాలేజీలకు గత మార్చిలోనే జేఎన్టీయు నుంచి ఎన్ఓసి తీసుకున్నాయని, మౌలిక వసతులకు సంబంధించిన ఆరోపణలు లేవంది. అనుమతులను నిరాకరించడానికి ప్రభుత్వ విధానాలకు సంబంధించిన వివరాలు రికార్డుల్లో లేవని పేర్కొంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ పెంచిన సీట్ల భర్తీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సీట్ల భర్తీకి మాపప్ కౌన్సిలింగ్ నిర్వహించాలని పేర్కొంది. ఈ పిటిషన్లోని పూర్వాపరాల్లోకి కోర్టు వెళ్లడం లేదని స్పష్టం చేస్తూ పూర్తి వివరాలతో సింగిల్ జడ్జి వద్ద 2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో, ఇదండి న్యూస్. అయితే ఇప్పుడు మనకి 2 వారాలు టైం ఇచ్చారు కోర్టు వారు ప్రభుత్వానికి. సో, దీనికి సంబంధించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా 2 వీక్స్లో సబ్మిట్ చేయాలి, కౌంటర్ సబ్మిట్ చేయాలి కోర్టులో. కాబట్టి మరి వాళ్ళు ఏమేమి డెసిషన్ తీసుకుంటారు, ఎన్ని కాలేజీల్లో ఎన్ని సీట్లకు
మళ్ళీ అప్రూవల్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు అనేది మనకి తెలుస్తుంది త్వరలోనే. సో దాన్ని బట్టి ఈ మాపప్ కౌన్సిలింగ్ రౌండ్ ఏదైతే ఉందో అది ఎప్పుడుంటుంది ఏంటి అనేది తెలుస్తుంది మనకి డేట్స్. అవన్నీ కూడా నాకు తెలిసి ఈ 2 వీక్స్లోనే వీళ్ళు మొత్తం అంతా షెడ్యూల్ రెడీ చేసి తొందరగానే చేస్తారు అనేసి మనకి తెలుస్తుంది. ఎందుకనంటే ఇప్పటికే ఆల్రెడీ మనకి 3 కౌన్సిలింగ్లు అయిపోయాయి, స్పాట్ అడ్మిషన్స్ అయిపోయాయి. కాబట్టి కాలేజీల్లో క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి చాలా వరకు. సో ఇప్పుడు పెరిగిన ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపు ఒక 3000, 3500 ఉండొచ్చు. సో ఈ పెరిగిన సీట్లు ఏవైతే ఉన్నాయో వీటికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కౌన్సిలింగ్ కంప్లీట్ చేస్తే కానీ మిగిలిన స్టూడెంట్స్ అంతా ఎవరైతే ఇప్పటివరకు సీట్లు రాని వాళ్ళు ఉన్నారో, లేకపోతే సీట్లు వచ్చి వేరే కాలేజీలకి మారదామనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా సీట్లు తీసుకొని తొందరగా కాలేజీలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఈ అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ మనం సెప్టెంబర్లో ఉన్నాము. ఇంకా డిలే చేస్తే ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఇది వీలైనంత తొందరగా కంప్లీట్ చేసే దానికి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. బట్ పర్టికులర్గా కావాలని గవర్నమెంట్ డిలే చేస్తే మనం ఏమీ చేయలేము. సో కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.